ఇప్పుడు చూసారు కదా, ఇది సోయా. మామూలుగా తగిన సోయా అనేది డయాబెటీస్కి అంత మంచిది కాదు, కానీ నేను చెప్పిన పద్ధతులు చేసుకోండి. బట్ ఒక పూట వరకు ఓకే చేయొచ్చు. ఏం లేదు చూడండి, సోయా చంక్స్ అనేటివి తక్కువ వేసుకోండి. దీంట్లో నేనేం కలిపామంటే, సో ఇక్కడ చూడండి, వెల్లుల్లి, క్యాబేజీ, దొండకాయ. సో మీరు ఇంకా మీకు నచ్చిన ఏ కూరగాయన బెండకాయతో సహా వేసుకోవచ్చు. టమాటో వేయకండి, టమాటో స్వీట్ ఉంటుంది కాబట్టి అది సెట్ కాదు. టమాటో తప్ప సొరకాయ, బీరకాయతో సహా అన్నీ వేసేయచ్చు. సో ఇది ఎప్పటికైనా వెజ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. బట్ నూనెలో వేసి మరిగించేటప్పుడే మీరు అన్ని షుగర్ను తగ్గించే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మెంతులు. సో మెంతులు వేసింది, వాము, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం. సో ఇవన్నీ కలిపి ఫస్ట్ ఆ వెజిటబుల్స్ను ఫ్రై చేసేయండి. ఆ తర్వాత సోయా చంక్స్ని తక్కువ పరిమాణంలో వేసుకోండి. ఇది తిన్నాను అనుకోండి, షుగర్ 99% ఏం పెరగదు. ఇక్కడ మన ఛానల్లో మనం ఏం చెప్తున్నాను అంటే, ఏ ఫుడ్ను ఎలా మార్చుకోవాలి, షుగర్ను ఎలా తగ్గించుకోవాలి, ఏ ఫుడ్ తింటే పెరగదు షుగర్, ఒకవేళ అది షుగర్ను పెంచే ఫుడ్ అనేది దాన్ని షుగర్ను పెంచకుండా ఎలా మార్చుకోవాలి. సో ఈ కాంటెంటే నేను చెప్తూ ఉంటాను. అదేవిధంగా షుగర్ను ఈజీగా కంట్రోల్ తెచ్చుకోవడం ఎలా అనేది కూడా ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు షుగర్ కంట్రోల్లోకి. జస్ట్ కొంచెం డిసిప్లిన్ అయితే ఉండాలి, అంతే.